వైకాపా ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక విశ్రాంత అధికారి తన కూతురి వివాహానికి గాను కట్నంగా 400 కోట్ల రూపాయలు తనకు కాబోయేటువంటి అల్లుడికి ఇస్తానని ఆయన ఆఫర్ ఇచ్చినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా విశ్రాంత అధికారి, అతని దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైకాపా ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక విశ్రాంత అధికారి తన కూతురు వివాహం చేసేందుకు గాను కట్నంగా తన కాబోయేటువంటి అల్లుడికి 400 కోట్ల రూపాయలు కట్నం ఇస్తా అని చెప్పి ఆఫర్ చేసినట్లుగా, అది కూడా భారీ లాంఛనాలతో వివాహం చేస్తానని చెప్పినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా విశ్రాంత అధికారి, అతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే ఫలక్నామా ప్యాలెస్ కూడా బుక్ చేశాడా? ఓకే. జోధ్పూర్లో పెళ్ళే, రాజస్థాన్లో పెళ్ళిళ్ళు, ఏదో డెస్టినేషన్ వెడ్డింగు. గతంలో మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టా. ఓకే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ తెలంగాణ రజత్ కుమార్, ఆయన కూతురు పెళ్లి కూడా అప్పట్లో హైలైట్ అయింది. ఫలక్నామా ప్యాలెస్, 5 రోజుల పెళ్ళి, అసలు హైదరాబాద్లో లగ్జరీ హోటల్స్ అన్ని బుకింగు. బుక్ చేసింది మేఘ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ నుంచి వెళ్ళింది మెయిల్స్ అను ఏదో వచ్చాయి అప్పట్లో. అవి ఖండించారు రజత్ కుమార్, అది వేరే విషయం. అంటే రజత్ కుమార్ని తలదన్నేటట్టుగా చేస్తాడా? ఓకే. ఇప్పుడు ఈ విశ్రాంత అధికారా లేకపోతే జైలుకి వెళ్ళిన సస్పెండ్ అయిన అధికారా? వార్తల ప్రకారంగా విశ్రాంత అధికారి అనేటువంటి వార్త వస్తుంది. మరి దాంట్లో భిన్న కోణాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు విశ్రాంత అధికారి అయి ఉండరు, బహుశా జైలుకి వెళ్ళినటువంటి ఒక సస్పెండ్ అయిన అధికారి అయి ఉంటారు. విశ్రాంత అధికారి అంటే 400 కోట్లు అంటే మనకు గుర్తొచ్చేది ల్యాండ్ స్కామ్, భూములు అనగానే మనకు గుర్తొచ్చేది సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా దగ్గర 800 ఎకరాలు కబ్జా చేశారని ఆయన మేనల్లుడు, ఆయన కొడుకు, ఆ జనసేన కార్పొరేటర్ వదల్లా ఆయన మీద రోజుకో ప్రెస్ మీట్ పెట్టి డాక్యుమెంట్స్ రిలీజ్ చేసి మూర్తి యాదవ్ వదిలిపెట్టేవాడు. ఈయన ఖండించేవాడు, అసలు పరువు నష్టం వేస్తాననేవాడు. కానీ చోడ్రాజు చచ్చిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాడు, తునిలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు సిఎస్గా పనిచేశావు, చోడ్రాజు అదేదో మామూలు వ్యక్తి, అతను చనిపోతే నువ్వెందుకు వెళ్ళావు ఏంటంటే సమాధానం లేదు. అసలు త్రిలోకం లేకపోతే సుభాష్ భరత్, ఎవరో ముగ్గురు అక్కడ ల్యాండ్ బ్రోకర్స్ ఉంటారు ఉత్తరాంధ్రలో, త్రిమూర్తులు అనమాట. త్రిమూర్తులు అంటే మళ్ళీ నువ్వు ఆ వైసీపీ ఎమ్మెల్సీ పేరు చెప్తావు, తోట త్రిమూర్తులు కాదు. ఇక్కడ ఈ ల్యాండ్ బ్రోకర్ త్రిమూర్తులు, ఆ ముగ్గురికి ఇళ్ళకి ఉన్న సంబంధాలు. సరే, విశ్రాంత అధికారి అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళే. అప్పుడు వివాదాస్పదమైన అధికారులు ఎవరు? ధనుంజయ రెడ్డి, ఓకే, ఏది జగన్మోహన్ రెడ్డికి మరి సెక్రటరీగా పనిచేసి ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఆయన ఇస్తున్నాడా మరి? ఆయన కూతురు ఉందా? ఆయన కూడా కొన్నాడు అన్నారు బాగానే, మద్యం డబ్బులతో. ఏది అటు నెల్లూరు జిల్లా ముత్తుకుపల్లి మండలంలో కొన్నాడన్నారు. ఆయన కొడుకు, ఆయన కూతురు, ఎవరో భార్య పేరిట, మరదల పేరిట ఏదో కొన్నారు అన్నారు. అంటే మొత్తానికి ఇది భూమికి సంబంధించిన అవినీతి కట్నమా, మద్యానికి సంబంధించిన అవినీతి సొమ్ము కట్నమా? కూతురికి 400 కోట్లు ఇస్తున్నాడంటే అసలు ఎంత వేసి ఉంటాడో. బాగా చంపుకున్నారు జగన్ అడ్డం పెట్టుకుని. ఒక్కొక్క ఐఏఎస్ తన జీవిత కాలంలో ఈ విశ్రాంత అధికారి లేదా ఈ సస్పెండ్ అయినటువంటి అధికారి ఎన్ని వేల కోట్లు అవినీతి సొమ్మును ఆయన వెనకేసి ఉండొచ్చు అంటారు? విశ్రాంత అధికారి అంటే మళ్ళీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్లు అవుతారు, పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే ఇప్పుడు సునీల్ కుమార్ విశ్రాంత అధికారి అయినా ఆయనకి 2 మగపిల్లలు, వాళ్ళను కూడా బాగానే ఇన్వాల్వ్ చేసినట్టున్నాడు దీంట్లో. వాళ్ళ పేరు మీద కూడా చాలా అభియోగాలు వచ్చాయి. హర్ష కుమార్ కూడా తిట్టినట్టున్నాడు. రఘురామకృష్ణరాజు మనకు తెలిసిందే. ఐపీఎస్లు అయి ఉండరు. అంటే అటు ల్యాండ్ స్కామ్ కాకుండా మరి లిక్కర్ స్కామ్ అనగానే మనకు గుర్తొచ్చేది వాసుదేవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్. ఏది రైల్వేస్లోనో ఎక్కడో పనిచేసినాడు, పట్టుకొచ్చినట్టున్నాడు, డిప్యూటేషన్ మీద పెట్టినట్టున్నాడు. వాసుదేవరెడ్డి అనగానే వాళ్ళ మాంగారు పుల్లారెడ్డి, వాళ్ళ బావమరిది విజయ నరసింహారెడ్డి, మామూలుగా మెయిల
అసలు ఏమి మేత మేశారంటే మద్యం కుంభకోణం ఏంటి, తెగ కొనేశారు. ఆకలి ఎక్కువ అంటారు. వాసుదేవరెడ్డి భార్య పేరిటే పెద్ద ఎత్తున భూములు కొన్నారని కల్పనాదేవి. జగ్గైపేట ఆ సరౌండింగ్సే వీళ్ళంతా కూడా, పుల్లారెడ్డి లేకపోతే నందిగామ. అసలు నీకు వాసుదేవరెడ్డి గుంటూరులో ఏదో గుడికి 2 కోట్లు ఇచ్చాడు. ఈ సొమ్మే అంటే పాప ప్రక్షాళనక ఏదో గుడి కట్టించాడన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నీకు మారెళ్ళ విజయ నరసింహారెడ్డి, ఎవరైనా మారెళ్ళ విజయ నరసింహారెడ్డి, అదే బామ్మరిది, రాజుగారి బామ్మరిదికి ఎంత పవరో ఇప్పుడు అట్లాగే వాసుదేవరెడ్డి బామ్మరిది విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, విఎన్ఆర్ గ్లోబల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్. వీటిల్లోకి డబ్బులన్నీ మధ్య డబ్బులేనా? అంటే వాసుదేవరెడ్డి జగన్ అడ్డం పెట్టుకుని ఎంత దోచేశాడు ఏంటి అనేది తీసుకుంటే, పుల్లారెడ్డి మాంగారి పేరిట, భార్య కల్పనాదేవి పేరిట, ఈ బావమరుదులు ఈ బంధువుల పేరిట 95.80 కోట్ల ఆస్తులు కొన్నాడంట. అంటే 100 కోట్లే కదా. 95.80 అంటే నీకు దగ్గర దగ్గర ఏంటనమాట, నీకు వచ్చేసరికి 2023 డిసెంబర్, 2024 మార్చ్. నేను ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, లేకపోతే సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిందే, దాంట్లో వచ్చిన రిపోర్ట్ చెప్తున్నా నీకు. వికారాబాద్ జిల్లాలో వాసుదేవరెడ్డి 34.33 కోట్ల ఆస్తులు భూములు కొన్నాడని. గండిపేట, మన హైదరాబాద్ దగ్గర గండిపేట వెన్నా బ్రిడ్జ్, ఏంటి దాని పేరు, వెన్నా బ్రిడ్జ్లో 1,40,00,000 విల్లా కల్పనాదేవి పేరిట మరి రిజిస్ట్రేషన్ జరిగిందని. అంటే 1,40,00,000 అది బుక్ వాల్యూ. ఇప్పుడు అక్కడ పోతే ఎంత, 100 కోట్లు కూడా దొరకదు అది ఆ విల్లా. అంటే ఇప్పుడు రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసిఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్. విఎన్ఆర్ అంటే అదేనయ్యా, విజయ నరసింహారెడ్డి. మొత్తం ఏంటి, ఆ B9 బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ, లిక్కర్ కంపెనీ ఉంది కదా, దాంతో వీళ్ళని టైఅప్ చేయించేసి బావమరిది కంపెనీల్లోకి B9 ఈ లిక్కర్ కంపెనీ డబ్బంతా జమ చేసింది. పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 20 కోట్లు నేరుగా లంచం తీసుకున్నాడంట డైరెక్ట్గా. జగ్గైపేట మండలం గౌరవంలో 49 కోట్ల రూపాయలు విలువైన 34 ఎకరాల భూమి కొన్నాడు. ఎన్ని ఎకరాలు, 34 ఎకరాలు. సరే, అక్కడ ఉన్న వాల్యూ ఎంత అని చెప్పారు మనకి, 50 కోట్లే చెబుతున్నారు. అది 50 కోట్లు కాదు, నువ్వు దానికి డబల్ వేసుకోవటమే. ఆయన భార్య కల్పన పేరిట మళ్ళీ గిఫ్ట్ డీడ్ ఇస్తాడు. మొత్తం కలిపితే 400 కోట్లు దాటిందంటారా? రిజిస్ట్రేషన్ ఏమో మాంగారు పేరిట, ఆయనేమో కూతురికి గిఫ్ట్ డీడ్ ఇస్తాడు. దగ్గర దగ్గర అసలు మొత్తం నీకు మహేశ్వరం అవ్వల ఇంకా లిస్టు, నువ్వు అప్పుడే నన్ను ముగించమంటున్నావు. మహేశ్వరంలో 3,872 చదరపు గజాల ప్లాట్ 2025 ఫిబ్రవరిలో కొన్నాడు. వాసుదేవరెడ్డి ఆ రోజు కారులో పట్టుబడ్డాడు, గుర్తుందా? అవును సార్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఒక కారు దూసుకుపోతుంది గొల్లపూడి నుంచి హైదరాబాద్. దూసుకుపోయే కారు అక్కడ జగ్గైపేటలో ఒకటి గుద్దింది. వాడు టీ తాగుతున్నాడు. టీ తాగే నన్ను గుద్దుతావా, టీ పోయినాయి మరి. అరే 5 రూపాయలు పెట్టి నేను 10 రూపాయలు పెట్టి టీ తాగితే నువ్వు నా టీ పోగొడతావా అని చెప్పి ఆ కారు నంబర్ వెంటనే పోలీసుకి చెప్పారు. పోలీసులు వెంటబడ్డారు, చేజింగ్. ఆ కారు ఈ కారు చేంజ్ చేసుకుని ఎక్కడ దాకా వచ్చాయి, నానక్రామ్ కూడా. నానక్రామ్ కూడా విల్లాలో పట్టుకుంటే కారులో ఏం దొరికాయి, గోల్డ్ రిసిప్ట్స్, మహదేవప్ప జ్యువెలరీస్, రుచిత జ్యువెలరీస్, పద్మావతి జ్యువెలరీస్, తాయిల్ జ్యువెలరీస్, మొత్తం రసీదులన్నీ అక్కడే దొరికాయి. అంటే ఎంత బంగారం కొన్నారు. అప్పుడు బయటకు వచ్చింది ఈ గోల్డ్ మైన్. ఒక్కొక్క బ్రాండ్ నుంచి 200 కోట్ల బంగారం కొన్నారని. ఆ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్, అంటే మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అని మనం చెప్పకూడదులే కానీ అది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఆ కంపెనీ ఏది, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసే బ్రాండ్ 200 కోట్ల బంగారం కొన్న.
అసలు ఇంకోటి ఉంది, ఇంకో కంపెనీ, అది ఎస్విఎస్ షుగర్స్ డిస్టిలరీస్. సార్ వాళ్ళు 400 కోట్ల బంగారం కొన్నారని లోకేష్ బాబు ట్వీట్ అప్పట్లో ఏమని పెట్టాడు, ఆ కంపెనీలు, ఆ లిక్కర్ కంపెనీలు అంతకుముందు ఎప్పుడు బంగారం కొనలా, మిగతా సీఎంలప్పుడు, ఇప్పుడు బంగారం కొంటల్లా. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలోనే ఈ లిక్కర్ కంపెనీలు గోల్డ్ కొన్నాయి అన్నారు. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి కూతురికి ఇచ్చే కట్నం ఆ గోల్డేనా? ఓకే. తాయిల్ జ్యువెలరీసా, మహదేవప్ప జ్యువెలరీసా, రుచిత జ్యువెలరీసా? అట్లయితే 400 కోట్లు కాదు, ఇంకా 2000 కోట్లు ఇచ్చినా తప్పలేదంటారు. ఎంత బంగారం పెడుతున్నాడంట. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పెళ్లి చేస్తాడు? సస్పెండ్ అయిన అధికారి ఏదో రాశారు, ఎవరో మ్యాగజైన్లో చదివా నేను కూడా, అదే అందులో చూసిన దాని ప్రకారం మనకిచ్చిన హింట్ ఏంటి, లిక్కర్ కేసు, ఓకే, ఈడీ దర్యాప్తు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, అరెస్ట్ కాకుండా అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, ఏదో మెడికల్ గ్రౌండ్ మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎవరు? వాసుదేవరెడ్డి. మనకి వాసుదేవరెడ్డి కూతురు కట్నం 400 కోట్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.